తెలుగు జాతి ముఖ్యం. చంద్రబాబు ఈసారి పవర్లోకి వచ్చాక తాను 95 సీఎం అంటూ వార్నింగులు ఇస్తున్నారు. దీంతో అసలు 95 సీఎం అని బాబు ఎందుకు చెబుతున్నారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలకు కూడా సీఎం కమెంట్స్ పూర్తి స్థాయిలో అర్థం కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరి అప్పుడు చంద్రబాబు స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. 1995, 1999లో వరుసగా 2 సార్లు సీఎం అయిన చంద్రబాబు అప్పట్లో సీఎం లాగా కాకుండా రాష్ట్రాన్ని ఓ సీఈఓలా నడిపించారు. ప్రజల దగ్గరకు పాలన అంటూ తాను ప్రజల్లోకి వెళ్తూ అధికారులు గ్రామాలకు వెళ్లేలా చేశారు. జిల్లా స్థాయి పర్యటనలతో అధికారులను పరుగులు పెట్టించేవారు. పని విషయంలో పార్టీ నేతలను, కేబినెట్ సహచరులను కూడా ఉపేక్షించేవారు కాదు బాబు. 1-2 సార్లు చెప్పడం, తీరు మారకపోతే ఎంత పెద్ద లీడర్నైనా పక్కన పెట్టి మరొకరితో పని చక్కబెట్టేవారు. అలా సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కు మారుపేరుగా నిలిచారు చంద్రబాబు. చంద్రన్నే మనం అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. అందుకే 95 సీఎంను అంటూ అధికారులకు, మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. పెద్ద వయసుకు వచ్చారని, పరిస్థితుల ప్రభావంతో తాను మారిపోయానని అనుకోవద్దని చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు. లేటెస్ట్ గా సీఎం చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులకి క్లాస్ పీకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేతల తీరుతో పార్టీకి, ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా చంద్రబాబు అలర్ట్గా ఉంటూ పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్స్ ఇస్తూనే హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరిస్తున్నారట. ఈసారి అధికారాన్ని చంద్రబాబు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు కట్టబెట్టిన అధికారంతో మంచి చేయాలని, పార్టీకి ప్రజల్లో 10 కాలాల పాటు ఉండేలా ఆకాంక్షిస్తున్నారట చంద్రబాబు. అందుకే తప్పు చేసిన నేతల పట్ల సీరియస్గా ఉంటున్నారట. సొంత పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో ఉండాలని, ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగానే చెబుతున్నారట. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారట బాబు. తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారట కూడా. తన, మన అనే తేడా లేకుండా ఏదైనా ఉంటే పార్టీ నేతలకు ముఖం మీదే తేల్చి చెబుతున్నారట. ప్రజలకు ఎంత మేలు చేయగలుగుతామో అంత చేస్తాం, కానీ నడుచుకునే మార్గం కూడా బాగుండాలనేది చంద్రబాబు ఆలోచన. నడవడే భవిష్యత్తును నిర్ణయిస్తుందని నేతలకు చెప్తూ వస్తున్నారు. అందుకే సరైన రూట్లో వెళ్లడం లేదన్న లీడర్లను చివాట్లు పెడుతూ సరిచేసే ప్రయత్నం చేస్తున్నారట. ఆ తర్వాత యాక్షన్లోకి వస్తానంటూ కూడా చెప్పేస్తున్నారట చంద్రబాబు.